ఇప్పుడు మార్నింగ్ లేవగానే పరగడుపున ఆపిల్ సైడర్ వెనిగర్ తాగేస్తాం. తర్వాత బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకుంటే బెటర్? ఒక 1 మంత్ బూడిద గుమ్మడికాయ జ్యూస్, కావాలంటే మళ్ళీ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు మంచిగానే ఫేమస్ అయ్యి మధ్యన తాగితే డీటాక్స్ అయిపోద్ది, వెయిట్ లాస్ అయిపోద్ది అని కొంచెం మేకప్ వేసుకొని చెప్పేసరికి జనాలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడతాం కానీ ముందైతే ఫాలో కొట్టండి. సరే, పాయింట్కి వస్తా. మనం అన్ని వెజిటేబుల్స్ ని పచ్చిగా తినలేము, ఎందుకంటే వాటిల్లో యాంటీ న్యూట్రియంట్స్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి మన రెగ్యులర్ బాడీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ని తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పచ్చి పాలకూరలో పాలు వేసుకొని జ్యూస్ చేసుకుని తాగారనుకోండి, ఎలా అయితే గేట్లు తన్నేస్తాయో అలాగా. అందుకే ఎక్కువ శాతం కూరగాయల్ని వండుకుని తినేమనేది. సో ఇప్పుడు బూడిద గుమ్మడికాయ దగ్గరికి వస్తే వీటిల్లో ఆక్సలేట్స్ అనే యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. మీరు జ్యూస్ చేసుకుని తాగే ప్రతి 200 ml లో దగ్గర 30 to 40 mg ఆఫ్ ఆక్సిలేట్స్ వస్తుంది. ఈ ఆక్సిలేట్స్ మనకి ఫుడ్ ద్వారా వచ్చే కాల్షియంతో కలిసి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యేలా చేస్తుంది. ఏదో ఒక రోజు తీసుకుంటే ఓకే అనుకోవచ్చు, కానీ అదే పనిగా ప్రతిరోజు తీసుకున్నారనుకోండి, 4 రాళ్ళు వెనక్కేసుకోవచ్చు అనమాట. సో మీకు కానీ ముందుగా యూరిక్ యాసిడ్ ఇష్యూస్ కానీ లేకపోతే కిడ్నీ స్టోన్ ఇష్యూస్ కానీ ఉంటే దయచేసి తాకండి. మిగతా వెజిటేబుల్స్ లాగా బూడిద గుమ్మడికాయ కూడా ఎంతో కొంత హెల్తీయే, ఎంతో కొంత విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ కూడా వస్తుంది. తినాలనుకుంటే మంచిగా వండించుకుని తినండి. అది సాంబార్లో వేసుకుంటారా, చట్నీ చేసుకుంటారా, మీ ఇష్టం, అది మ్యాటర్. హెల్త్ పేరుతో ఇలా పిచ్చి పిచ్చి జ్యూసులు తాగే మీ ఫ్రెండ్స్ అందరికి ఇది షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి.